తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కోల్ ఇండియా రెయిన్బో చిల్డ్రన్స్ ఫౌండేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తలసేమియా బాధిత చిన్నారులకు బోన్ మేరో ట్రాన్స్ప్లాంట్ చికిత్స కోసం కోల్ ఇండియా 10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఉత్తరప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలకు అధునాతన శస్త్రచికిత్స సౌకర్యాలను విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 42 కోట్ల మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపటం ప్రధాని మోదీ లక్ష్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తలసేమియా పేషెంట్స్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్ తో ఎంఓఏ చేసుకోవడం అనేటువంటిది నిజంగా నాకు మంత్రిగా ఇంతకంటే వేరే అవసరం లేదు. అద్భుతమైనటువంటి సంతోషము ఈరోజు నాకు కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా ఉంది. ప్రపంచంలో తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో అత్యధికమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. వరల్డ్ లో మరి అధిక సంఖ్య మన దగ్గర ఉన్నారు. మరి మన దేశంలో చాలా పెద్ద ఎత్తున వేలాది మంది ఉన్నారు. రెగ్యులర్ గా రక్తాన్ని మరి కొత్తగా ఎక్కించాల్సినటువంటి పరిస్థితి పేషెంట్లకు ఉంటుంది. దానికి చాలా ఆర్థిక పరమైనటువంటి భారము తల్లిదండ్రుల మీద పడుతుంది. ఎన్ని రోజులు బతుకుతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి కుటుంబాలు తమ పిల్లలను ఈ ట్రీట్మెంట్ చేయిస్తుంటారు.